హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు శివుని అభిషేకం గురించి మాట్లాడుకుందాము. ఈరోజు స్పెషల్ డే ఏంటో మీకు తెలుసు కదా, మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి రోజు శివాలయంకి వెళ్ళి అభిషేకాలు, పూజలు దర్శించుకోవడం ఇవన్నీ చేయడం వల్ల పుణ్యం దక్కుతుందంటారు. తర్వాత ఈరోజు జాగారం కూడా ఉంటే మంచిదంటారు కదా పెద్దవాళ్ళు. సో మీతో ఈరోజు నేను శివుని అభిషేకం గురించి షేర్ చేసుకోవాలనుకున్నానండి. ఈరోజు నేను ఫ్యామిలీతో కలిసి శివుడి టెంపుల్కి వెళ్ళాము. అక్కడ అభిషేకంని చాలా దగ్గరగా చూసే అవకాశం అయితే దక్కిందండి. నేను ఎప్పుడు నా లైఫ్లో ఇంత దగ్గరగా శివుని అభిషేకం అయితే చూడలేదండి. ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇలా పాలతో, పంచదారతో, పూలతో, నెయ్యితో, ఇలా పంచామృతాలతో శివునికి అభిషేకం అనేది ఫస్ట్ టైం నేను చూస్తున్నానండి. ఆ అనుభూతిని అయితే నేను నా లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేనండి, ఇంత దగ్గరగా. అందుకే మీతో కూడా ఈ విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మహాశివరాత్రి స్పెషల్ డే కదా, మీరు కూడా ఈరోజు నైట్ అంతా జాగారం ఉంటున్నారా? అంటే మహాశివరాత్రి స్పెషల్గా ఎవరికైనా స్పెషల్ అనుభవాలు అయితే ఏమైనా జరిగాయా మీ లైఫ్లో కూడా? ఎవరికైనా స్పెషల్ అనుభవాలు ఏమైనా జరుగుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి అనుభవం నేను ఎప్పుడు ఫేస్ చేయలేదండి, ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నాను. ఇలా ఈ పంచామృతాలతో అభిషేకం అయిన తర్వాత ఆ పాలని, ఆ పంచామృతాలని అన్నీ కలిపి తీర్థంగా తయారు చేసేసి మనకి ఈ పంతులు గారు ఇస్తారండి. అదే చాలా పుణ్యంగా భావిస్తారు. ఆ పంచామృతాలు కూడా సేవించని వాళ్ళు బాధపడుతూ ఉంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నచ్చితే వీడియోకి లైక్ చేసుకొని షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.